ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 రెండవ పక్ష ఫలితాలు తెలుసుకుందాము. ద్వాదశ రాశులకు ప్రధానంగా తీసుకున్నట్లయితే మన సంస్థలో మ్యూజిక్ నేర్పించడం, థెరపీ మ్యూజిక్, అలాగే థెరపీ యోగా నేర్పించటం, జనరల్ క్లాసెస్ టేకప్ చేయటం, చెప్పడము ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాగే ప్రిడిక్షన్స్ కూడా ఇవ్వడం, మనకి రెమెడీస్ కూడా మనము ఈ యొక్క థెరపీస్ లెవెల్లోనే తీసుకోవడం జరుగుతుంది. యోగా ప్లస్ మ్యూజిక్ థెరపీ ద్వారా అనారోగ్య సమస్యల్ని కొంత తగ్గించుకోవచ్చు. మందులు పడాల్సిందే, దేవతలకు హోమము జపము చేయాల్సిందే. ఎందుకంటే దేవతలకి హవిస్సు రూపంలో అన్నం వెళ్తుంది, వాళ్ళు అడగరు. మనం హోమం చేసి ఆ హవిస్సును అందిస్తే అది స్వీకరించి వాళ్ళకు బలం వచ్చి అప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ను, నెగిటివ్ ఫోర్సెస్ని వాళ్ళు పక్కకు నెట్టేయగలుగుతారు. ఇది గమనించుకోవాలి. నెక్స్ట్ మిథున రాశి, మిథున లగ్నం తీసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర 4, అలాగే పునర్వసు 3 పాదాలు కలిపి ఈ యొక్క మిథున రాశి, మిథున లగ్నం కిందకి వస్తుంది. మీకు రవి వచ్చేసి తృతీయాధిపతి. ఈయన వచ్చేసి 17వ తేదీ వరకు మీ రాశిలోనే ఉంటాడు, మిథున రాశిలో. తర్వాత ఈయన కర్కాటక రాశిలోకి వచ్చేసి బృహస్పతితో కలిసి ఉంటాడు. తద్మూలకంగా ఏమవుతుంది, చాలా బాగుంటుంది. బృహస్పతి అలాగే రవి కలిసి రెండో ఇంట్లో ఉండడం, గురుబలం దొరుకుతుంది. రవి కూడాను చంద్రుడు స్వక్షేత్రంలోనే ఉంటాడు. ఎవ్రీ 2.5 డేకి మారుతారు కాబట్టి ఆయన నక్షత్ర రూపాలలోనే మనం వినియోగించుకోవడం బెస్ట్. తిథులకి, వారాలకి, నక్షత్రాలకి, పెళ్ళిళ్ళకి, వీటికి ముహూర్తాలకి వీటికి ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మీకు రెండో ఇంట్లో గురువు బలం బాగుంది. మీకు మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి 2లో ఉండడం అంటే చాలా బలాన్ని పైపెచ్చి ఉచ్చులో ఉన్నాడు. మంచి గొప్ప అనుభూతిని కలగజేస్తాడు. రాచరికం, పాలిటిక్స్లో ఉన్న వారికి బాగుంటుంది. దైవపరమైనటువంటి జీవితం గడిపే వారికి కూడా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే సనాతన ధర్మం నుంచి వస్తున్నటువంటి క్రీడలుకి, అలాగే ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్ అవన్నిటి కూడాను ఈ యొక్క ధనుర్రాశికి పెట్టింది పుట్టినిల్లు. ఆ అధిపతి మనకు బృహస్పతి కర్కాటకంలో రెండో ఇంట్లో ఉన్నాడు మిథున రాశి వారికి. తద్మూలకంగా ఈ స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అనేక రకమైన స్పిరిచువల్ గ్రోత్ కూడా, అంటే ఈ యొక్క యోగా కావచ్చు, ఇద్దరు మ్యూజిక్ కావచ్చు, భరతనాట్యం, కూచిపూడి ఎక్సెట్రా దేవునికి సంబంధించినటువంటి వాటి ఆ యొక్క ట్రెడిషనల్ వాటికి మంచి ప్లేస్ ఉంది. అలాగే ప్రస్తుత సమాజానికి తగినటువంటి స్పోర్ట్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి. ఎన్నో యోగా సెంటర్లు ఉన్నాయి, కానీ జిమ్లకి మనీ పెట్టి ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యామన్న పేరే లేదు. జిమ్కి వెళ్ళే వాళ్ళు యోగా కంటే ఎక్కువ మంది జిమ్కి వెళ్తున్నారు. ఇది అక్కడి నుంచి మనం ఒకసారి ఆలోచించాలి, దేనివల్ల ఏది వస్తుందని చూసుకున్నట్లయితే జిమ్లో చాలామంది ఒక వయసు వచ్చాక చనిపోతున్నారు. ఓవర్ బిల్డింగ్ చేయటం, లిఫ్ట్ చేసే అవి వెయిట్ ఫ్రీ అవన్నీ లిఫ్ట్ చేయటం, గొప్ప సినిమా యాక్టర్సే చనిపోయారు. దీని మూలంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆలోచించి యోగా వైపు వెళ్ళడమే ఇష్టం. ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడాను మీకు బ్యాక్ బోన్ మీకు వంగదు, కానీ ఒక్క యోగాలో మాత్రం అంత స్పైనల్ కార్డును బేస్ చేసుకునే ఉంటాయి ఆసనాలన్నీ. ఇది గమనించాలి. ఇలాంటి విద్యలో మీరు పాల్గొని నేర్చుకున్నారంటే మీకు బృహస్పతి బ్లెస్సింగ్స్ ఇంకా చాలా గొప్పగా లభిస్తాయి. అదే శుక్రుడు కనుక మీకు రాజు అయింది, మీకు రెండో ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా అన్ని రకాలుగా క్రికెట్ ఇవన్నీ అన్ని పాష్గా ఇస్తాడు. ఆయన పాష్గా మెయింటైన్ చేస్తాడు. డ్యాన్సింగ్ అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూచిపూడి ఇవి ఇలాంటివి కాకుండా ఫ్యాషన్ అన్నమాట. మనకు ఆ డాన్సింగ్ స్టెప్స్ అనేవి మన చిరంజీవి గారు ఎక్కువ డ్యాన్స్ బయట తీసుకొచ్చారు, ఫోక్ డ్యాన్స్ అనేసి అవన్నీ. సో ఇలాంటివి వీటికి ప్రోత్సాహం ఉండదు. శుక్రుడైతే ఇచ్చేవాడు,
ఇక్కడ మీకు మిథున రాశి వారికి ఈ ఫలితాలన్నీ ఇలా గురువు మూలకంగా ఇలా వస్తాయి. నెక్స్ట్ మిథున రాశి వారికి తృతీయంలో కేతువు శుక్రువు కలుస్తున్నారు. ఇది పెద్దగా యోగించే కార్యక్రమం పనులు చేయదు. కేతువు యోగిస్తాడు. కేతు యోగించి మీకు వైరాగ్య భావాన్ని కలిగజేస్తాడు. ఒక్కొక్కసారి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా తండ్రి గారి తరపు నుండి అంటే తాతలు, తండ్రి గారి ఫాదరు, వాళ్ళ ఫాదరు, ఇలాంటి వాళ్ళ సపోర్టు, వాళ్ళ అటువంటి వారి ఆస్తులు ఏమైనా కలిసి రావడం, ఇలాంటివి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మిథున రాశి, మిథున లగ్నం వారికి ఏది ఏమైనప్పటికీ కూడా మీకు దశమంలో శని ఉన్నాడు కాబట్టి మందగమనం. అలాగే ఈయన 3 ఎండ్ అంటే మీకు వ్యయస్థానాన్ని చూపిస్తున్నాడు. ఈ వ్యయంలో కుజుడు ఉన్నాడు. ఇంత టెన్షన్ ఉంటుందంటే మిథున రాశి వారికి చాలా ప్రెషర్గా ఉంటుంది. ఆ ప్రెషర్ నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణ చేసుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఒకటి తీసుకొని కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసి మరలా ప్లెయిన్ వాటర్తో కడిగి ఎర్రని పుష్పాలు పెట్టి చక్కగా పాలు పంచదార నైవేద్యం నివేదించినట్లయితే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ తీరే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే నెక్స్ట్ మీరు వేయవలసినటి ముద్ర సంజీవిని ముద్ర. ఈ యొక్క 2 ఫింగర్స్ ఇట్లా పెట్టేసుకొని ఈ యొక్క ఉంగరం వేలు, బొటన వేలు టచ్ చేసి ఇలా పెట్టేసుకోవాలి. హార్ట్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. హార్ట్ ప్రాబ్లమ్స్, నర్వ్ సిస్టము ఇవన్నీ కూడా క్లియర్ అవడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ ముద్ర. అలాగే ఈ ముద్రలో కూర్చొని ధన్సరి రాగము, ఈ రాగాన్ని వింటూ కపాలభృష్టిక చేయాలి. ఈ ముద్రలో కూర్చోవాలి. ధన్సరి రాగం ఇయర్ ఫోన్స్ ద్వారా వింటూ కపాలభాతి చేయాలన్నమాట. ఇవన్నీ కూడాను మీరు కాంటాక్ట్ అవుతే అన్నీ మీకు చక్కగా వివరించడం జరుగుతుంది. స్వస్తి.